Hello friends, నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, చీఫ్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఆర్సీ హాస్పిటల్. మీకు అందరికీ తెలిసిందే హెచ్ఆర్సీ హాస్పిటల్ ఈజ్ అ డెడికేటెడ్ హాస్పిటల్ టు ట్రీట్ రుమాటిక్ అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఈరోజు మనము మయోసైటిస్లో రకాలేంటి తెలుసుకుందాం. సో మయోసైటిస్ ముఖ్యంగా మనకి 4 రకాలు ఉంటాయి. ఒకటి పాలిమయోసైటిస్ అంటాము, ఇంకోటి డెర్మాటోమయోసైటిస్ అంటాము, ఇంకొకటి ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్ అంటాము, ఇంకొకటి నెక్రోటైజింగ్ మయోసైటిస్ అంటాము. ఈ పదాలు, ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీరు ఎప్పుడైనా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా మీ మిత్రులు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మయోసైటిస్ బారిన పడితే ఏ రకమైనటువంటి మయోసైటిస్ అది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ రకమైన మయోసైటిస్ అయితే ఉంటుందో ఈ టైప్ ఆఫ్ మయోసైటిస్ని బట్టి దీని ట్రీట్మెంట్ కానీ అవుట్కమ్స్ కానీ లాంగ్ టర్మ్ సర్వైవల్ కానీ డిపెండ్ అయ్యి ఉంటుంది. సపోజ్ ఈ పాలిమయోసైటిస్ మొదటి రకం ఏదైతే ఉంటుందో ప్రిడామినెంట్గా మజిల్స్కి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. అంటే పాలిమయోసైటిస్ జబ్బులు ఏంటంటే ఎక్కువ శాతం మజిల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వీళ్ళకి సివియర్ వీక్నెస్, అంటే కూర్చుంటే లేవలేరు, నడవలేరు, ఏ పని చేయలేరు. సో ఇటువంటి సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డెర్మటోమయోసైటిస్. డెర్మటోమయోసైటిస్ అంటే పేరులోనే ఉంది. డెర్మాటో అంటే స్కిన్, మయోసైటిస్ అంటే మజిల్ ఇన్ఫ్లమేషన్. సో ఈ మసిల్ ఇన్ఫ్లమేషన్తో పాటు స్కిన్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. స్కిన్లో వీళ్ళకి ర్యాషెస్, అంటే ఎరుపు రంగులో రెడ్ కలర్ ర్యాషెస్ ఏవైతే ఉంటాయో అది ఫేస్ మీద కానీ, నెక్ మీద కానీ, షోల్డర్స్ మీద కానీ కనిపిస్తూ ఉంటాయి. సో సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లలో ఈ ర్యాషెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఈ ర్యాషెస్ ఈ ఫేస్ మీదే కాకుండా ఈ నకిల్స్ మీద కూడా కనిపిస్తూ ఉంటాయి, ప్లస్ ఈ ఎల్బోస్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్నమాట ఈ డెర్మటోమయోసైటిస్కి సంబంధించినవి. మన ప్రీవియస్ వీడియోస్లో మనం లూపస్కి సంబంధించిన ర్యాషెస్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. ఒకవేళ మీకు లూపస్కి సంబంధించిన ర్యాషెస్, లూపస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే డెర్మటోమయోసైటిస్కి సంబంధించిన ర్యాషెస్ కూడా లూపస్కి సంబంధించిన ర్యాషెస్ లాగానే కనిపిస్తూ ఉంటాయి, కానీ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి డెర్మటోమయోసైటిస్ ర్యాషెస్లో, లూపస్కి సంబంధించిన ర్యాషెస్లో. సో అది యాజ్ ఏ రిమటాలజిస్ట్ కానీ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఫిజిషియన్ మేము చూస్తే వాటిని ఐడెంటిఫై చేయగలుగుతూ ఉంటాం. కానీ ప్రిడామినెంట్గా పేషెంట్స్కి ఎలా అనిపిస్తుందంటే ఒకసారి చూస్తే 2 ర్యాషెస్, ఈ డిజీజ్లో వచ్చే ర్యాష్, ఆ డిజీజ్లో వచ్చే ర్యాష్ ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేటివి మనకు డెర్మటోమయోసైటిస్కి సంబంధించిన స్కిన్ సిమ్టమ్స్లో మనకి కనపడుతూ ఉంటాయి. అయితే ఈ డెర్మటోమయోసైటిస్ అనేది స్కిన్ ప్లస్ మజిల్సే కాకుండా ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. అందుకని ఊపిరితిత్తులకు ఎఫెక్ట్ ఇస్తే కొంతమంది పేషెంట్స్కి దగ్గు రావడము, ప్లస్ కొంచెం దూరం నడవగానే ఆయాసం ఫీల్ అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో లంగ్స్కి ఎఫెక్ట్ అయితే ఆ ప్రాబ్లమ్ని ఐఎల్డి అంటాం, అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. సో మనం ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, పల్మరీ ఫైబ్రోసిస్ గురించి తర్వాత ఒక కంప్లీట్ వీడియో చేస్తాం ఫ్యూచర్లో, వాటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ రావడానికి. సో మోస్ట్ ఆఫ్ ది ఆటోఇమ్యూన్ డిసీజెస్లలో ఈ ఐఎల్డి అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే డెర్మటోమయోసైటిస్లో కూడా ఏదో ఒక టైంలో ఈ ఐఎల్డి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటికి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనం ఈ ప్రోగ్రెషన్ అనేటివి కొంతవరకు ఆపచ్చు. ఇంకొక రకం మయోసైటిస్ ఏంటంటే ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్ అంటాం. ఈ ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్ అనేది ఎక్కువ శాతము మనకి ఏజ్డ్ గ్రూప్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే 50 తర్వాత 60 తర్వాత కనిపించే జబ్బు ఇది, ఈ రకమైనటువంటి మయోసైటిస్. దీంట్లో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే మసిల్ ఇన్ఫ్లమేషన్తో పాటు మజిల్ డీజనరేషన్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్లో. ప్లస్ ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్లో ఏంటంటే ఈ ఫింగర్స్లో వీక్నెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు మనం డిస్కస్ చేసిన పాలిమయోసైటిస్, డెర్మటోమయోసైటిస్లో ఏదైతే ఉంటుందో వాళ్ళకి మనము ఈ షోల్డర్ గడ్డల్ మజిల్స్ ప్లస్ థై మజిల్స్లో వీక్నెస్ ఎక్కువ కనిపిస్తుందని చెప్పుకున్నాం కదా. ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్ వాళ్ళకి డిస్టల్ గ్రూప్ ఆఫ్ మజిల్స్లో కొంచెం వీక్నెస్ అనేది ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏంటంటే మజిల్ ఇన్ఫ్లమేషన్తో పాటు మజిల్ డీజనరేషన్, అంటే ఏజ్తో పాటు ఎట్లయితే వేర్ అండ్ టైర్ అవుతూ ఉంటుందో అలాంటి డీజనరేషన్ కూడా ఎక్కువ కనిపించే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్ కొంచెం స్లోగా ప్రోగ్రెస్ అయ్యే డిజీజ్ అయినా కూడా దీని ట్రీట్మెంట్ కొంత రిఫ్రాక్టరీగా ఉంటుంది. మనం రొటీన్గా ఇచ్చే మెడిసిన్స్ తోటి ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్లో అంత రెస్పాన్స్ అనేది మనకి కనపడకపోవచ్చు ఒక్కొక్కసారి. ఇంకొకటి 4వ రకం మయోసైటిస్, కొంచెం ఇది అతి ప్రమాదకరమైనటువంటి మయోసైటిస్. ఇది నెక్రోటైజింగ్ మయోసైటిస్ అంటాం. నెక్రోటైజింగ్ మయోసైటిస్ అనేది జనరల్గా మజిల్ ఇన్ఫ్లమేషన్తో పాటు మజిల్ డెత్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. సో దీంట్లో ఏమవుతుందంటే మజిల్ ఫైబర్స్ ఏవైతే ఉంటావో ఆ ఇన్ఫ్లమేషన్కి గురైన తర్వాత ఎర్లీగా డెత్ అయిపోతుంటుంది. సో మజిల్ ఫైబర్ కాస్త కొంచెం మొత్తం నెక్రోసిస్ అయిపోయి కొంచెం డ్యామేజ్ అయిపోతే
మనం ఎంత ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా అది రికవరీ అనేది సరిగ్గా అవ్వకపోవచ్చు. సో రెస్పాన్స్ టు ద ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం ఈ నెక్రోటైజింగ్ మయోసైటిస్లో. సో కొంతమందిలో లైక్ ఆల్రెడీ మనం డర్మటోమయోసైటిస్ అని చెప్పుకున్నాం కదా, కొంతమందిలో ఏంటంటే మజిల్ ఇన్ఫ్లమేషన్ ఏదీ లేకుండా ఓన్లీ స్కిన్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. దీన్ని మయోపతిక్ డర్మటోమయోసైటిస్ అంటూ ఉంటాం అనమాట. సో ఇవి ముఖ్యంగా 4 రకాల మయోసైటిస్. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా మయోసైటిస్ బారిన పడినా, సో మయోసైటిస్ అనే పదం మీరు విన్నా కూడా యాజ్ మన వ్యూవర్స్ ఇంటలెక్చువల్స్ కాబట్టి జస్ట్ యూ నీడ్ టు ఆస్క్ ఏ రకమైనటువంటి మయోసైటిస్, పాలిమయోసైటిసా, డర్మటోమయోసైటిసా, ఇంక్లూజన్ బాడీ మయోసైటిసా, నెక్రోటైజింగ్ మయోసైటిసా. దీంట్లో పాలిమయోసైటిస్కి జనరల్గా వాళ్ళు చాలా వీక్గా ఉన్నా కూడా రెస్పాన్స్ అనేది కొంత బాగుంటుంది. డర్మటోమయోసైటిస్లో స్కిన్ ప్రిడామినెంట్గా కనిపిస్తుంటుంది, లంగ్స్ కూడా ఒక్కోసారి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్కి రెస్పాన్స్ కొంచెం వీక్గా ఉంటుంది. నెక్రోటైజింగ్ మయోసైటిస్ కొంచెం చాలా బ్యాడ్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. వీళ్ళకి ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే అంత మంచిది. కొన్నిసార్లు మన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాయి, బట్ స్టిల్ వాళ్ళలో రెస్పాన్స్ అనేది కరెక్ట్గా రాదు. సో ఫ్రెండ్స్, మీకు మయోసైటిస్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా తెలుసుకోవాలి అని ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ రైట్ టు అస్. మీరు కామెంట్స్ పోస్ట్ చేయండి, అవి చూసేసి మన నెక్స్ట్ వీడియోలో విల్ ట్రై టు అడ్రస్ ఆల్ యువర్ డౌట్స్ ఆన్ మయోసైటిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.